హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన వీడియోలో ఎప్పుడు రెగ్యులర్గా ప్రిపేర్ చేసే పునుగు, బజ్జీ, వడ కాకుండా ఒక్కసారి ఇలా చిలగడ దుంపలతో ఇలా కట్లెట్స్ని ప్రిపేర్ చేసి చూడండి. చాలా బాగుంటాయి. పైకి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి. కట్లెట్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ కట్లెట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ ఒక 5 చిలకడ దుంపలను అయితే తీసుకున్నాను. నేను కొంచెం లావుగా ఉన్న చిలకడ దుంపలనే తీసుకున్నాను. మీకు నచ్చిన చిలకడ దుంపలనే తీసుకోవచ్చు. చిలకడ దుంపల్ని 1కి 2 సార్లు నీట్గా వాష్ చేయాలి. ఒక నైఫ్ని తీసుకొని ఈ చిలకడ దుంపల్ని ఒక్కొక్కటిని 2 భాగాలుగా చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న చిలకడ దుంపల్ని ఒక బౌల్లో వేసి చిలకడ దుంపలు మునిగేంత వరకు కూడా వాటర్ని వేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చిలకడ దుంపల్ని హై ఫ్లేమ్లో పెట్టి మెత్తగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. నేనైతే ఇక్కడ నార్మల్ గిన్నెలోనే ఉడికించుకుంటున్నాను చిలకడ దుంపల్ని. మీకు కావాలంటే కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు. కుక్కర్లో అయితే ఒక విజిల్ వస్తే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. చిలకడ దుంపలు మనకి చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు చిలకడ దుంపల్లో ఉన్న వాటర్ మొత్తాన్ని కూడా వంపేసి చల్లని వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ చిలకడ దుంపలు పూర్తిగా చల్లారిన తర్వాత చిలకడ దుంపపై ఉన్న పొట్టుని మొత్తాన్ని కూడా తీసేయాలి. ఇలా పూర్తిగా తొక్క మొత్తాన్ని కూడా తీసేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒక బౌల్లో వేసుకొని ఒక స్మాషర్ని తీసుకొని ఈ చిలకడ దుంపలని పూర్తిగా స్మాష్ చేసుకోవాలి. మెత్తగా అయితే అవ్వాలి. ఎక్కడ కూడా పలుకు అనేది ఉండకూడదు. మనం ఈ చిలకడ దుంపలని ఎంత మెత్తగా అయితే స్మాష్ చేసుకుంటామో మనం చేసే ఈ కట్లెట్స్ కూడా అంత బాగా వస్తాయి. నేను పూర్తిగా స్మాష్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఎక్కడ కూడా పలుకు అనేది లేదు. మెత్తగా అయితే అయ్యింది. ఇప్పుడు ఇందులో 3 స్పూన్ల షుగర్ని వేయండి. మీరు స్వీట్ కనుక కొంచెం ఎక్కువ తిన్నట్లయితే 2-3 స్పూన్ల షుగర్ని ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక 1 కప్ వరకు కార్న్ఫ్లోర్ని, చిటికెడంత సాల్ట్ని కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా వేసిన తర్వాత వాటర్ ఏమీ వేయకుండా ఒకసారి బాగా కలపండి. పిండిని కలుపుకున్న తర్వాత డ్రైగా ఉంది అనిపిస్తేనే కొంచెం కొంచెం వాటర్ని వేసుకుని ఈ పిండిని కలపండి. ఇలా మొత్తం పిండిని కలుపుకున్న తర్వాత నాకు పిండి అయితే కొంచెం డ్రైగా ఉంది అనిపిస్తుంది. అందుకని 1 స్పూన్ వాటర్ మాత్రమే వేసి ఈ పిండిని కలుపుతున్నాను. ఎక్కువ వాటర్ని వేసి ఈ పిండిని కనుక కలిపినట్లయితే మనకి కట్లెట్స్ షేప్ అనేది కరెక్ట్గా రాదు అని గుర్తుంచుకోండి. నేను మొత్తం పిండి మీద 1 స్పూన్ వాటర్ మాత్రమే వేసాను. మీరు కూడా ఇలా పిండిని కలిపేటప్పుడు వాటర్ ఎక్కువ వేయకుండా చూసుకొని కలుపుకోండి. ఇలా పిండి మొత్తాన్ని కూడా ముద్దలా అయ్యేంత వరకు కూడా బాగా కలపాలి. ఇలా కలుపుకున్న పిండిలో నుంచి చిన్న పిండి ముద్దను తీసుకొని చేతిలోనే రౌండ్ బౌల్ లాగా చేసి అరచేతిలో పెట్టి లైట్గా ప్రెస్ చేస్తారంటే మనకి కట్లెట్ షేప్ అనేది బాగా వస్తుంది. ఇలా కట్లెట్స్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అంచుల్ని ఈక్వల్గా సెట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. నేను తీసుకున్న 4 చిలకడ దుంపలకి నాకు ఇన్ని కట్లెట్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఈ కట్లెట్స్ని రెడీగా పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. మీకు కావాలంటే ఈ కట్లెట్స్ని డీప్ ఫ్రై కూడా చేయొచ్చు. డీప్ ఫ్రై చేస్తే ఎక్కువ ఆయిల్ అనేది పీల్చేస్తుందని నేను ఇక్కడ షాలో ఫ్రైని చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని ఈ కట్లెట్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఈ కట్లెట్స్ని కనుక మీరు ప్రిపేర్ చేసుకున్నట్లయితే కట్లెట్స్ తొందరగా మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నట్లయితే క్రిస్పీగా అయితే రావు, మెత్తగా ఉంటాయి. అందుకని లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా ఈ కట్లెట్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మొత్తం కూడా కట్లెట్స్కి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా ప్యాన్ని అటు ఇటు కదుపుకుంటూ కట్లెట్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు ఫ్రై అయిన ఈ కట్లెట్స్ని సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకొని సెకండ్ వైపు కూడా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి క్రిస్పీగా కాలేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకునే ఈ కట్లెట్స్ని వేడిగా తింటేనే టేస్ట్ చాలా బాగుంటాయి. పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ కట్లెట్స్ మీకు నచ్చాయా? నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ యమ్మీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.